తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఘోరం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. బహిర్భూమికి వెళ్లిన భార్య చాట్ల భారతిని కత్తితో దాడి చేసి భర్త జాన్ హతమార్చాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపిన జాన్ పరారవగా అదే రోజు సాయంత్రం గ్రామస్తులు పట్టుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. వీరికి కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. వీరు గత 5 ఏళ్లుగా తమ అత్తగారింట్లోనే నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సిఐ నాగమురళి. ఆ పిల్లకి 3 పిల్లలు. ఎప్పటి నుంచో వాళ్ళు అలా జగడాలు ఆడుకుంటాం, ఆ పిల్లనమ్మ కొడతాం, తిడతాం, అలా చేస్తుంటే అలాగే ఉండగా ఏం చేశాడంటే నిన్న సాయంకాలం కత్తి తీసుకున్నాడటండి. ఆ కత్తి తీసుకుని నూరుకుని వీడు అలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ పిల్ల రోజు దొడ్డుకి వెళ్ళినట్టు బాత్రూమ్కి వెళ్ళిందండి. బాత్రూమ్కి వెళ్తే అక్కడ కూకున్నట్టు నరికేసాడండి. దొడ్డు కూర్చుండి పిల్లలు నరికేసాడు అంట. మేము చూసాం, వెళ్ళి ఆ నరికేసాక వెళ్ళి చూసాం. నరకముందు తెలియదు మాకు. గొడవలంటే వారం రోజుల నుంచి వాళ్ళ అమ్మకి బాగోలేదండి. వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి పెద్దది, 3 ఆడవాళ్ళు. ఆ అమ్మాయి పెద్దది అయితే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తల్లిని తీసుకుని వెళ్ళిందండి. ఒక్క రాత్రి ఉంది తల్లిని తీసుకెళ్ళి. ఆ మరుసటి రోజు వచ్చేటప్పటికి గొడవ పెట్టేసాడండి. ఇక అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఆ పిల్లని నిర్బంధం చేస్తాం, ఆ ఇంటికి వెళ్తాం, ఆ డొంకల్లో దూరతాం, ఈ పక్కకి వెళ్తాం, ఆ పక్కకి వెళ్తాం, అలా కాలం గడిపాడండి. ఇప్పుడు వరకు రాత్రి వరకు అనుమానించాడు. ఎందుకు అనుమానించాడో తెలియదు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అమ్మాయి మంచిది. ఈ ఊరొచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి చాలా మంచిది. ఒకరితో మాట్లాడదు. కొట్టెట్టుకున్నారండి. కొట్టుకాడ ఉన్నా సరే ఇద్దరు కట్టేసి ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళివ్వరండి. ఏ మగోడంక ముఖం ఎత్తి చూసేది కదా ఆ అమ్మాయి. ఆడికి అనుమానం పిచ్చితే ఈ అమ్మాయిని చంపేశాడు. దండింగ్ అండి. దండింగ్ అత్తరూరు అండి. అమ్మగారు పురుషోత్తపట్నం. దండింగి అత్తరూరు అండి. ఆంగ్లూరు అని ప్రాజెక్టులో పోయిందండి. ఆ ఊరు అమ్మగారు ఊరండి. అంటే ఆ ప్రాజెక్టులో పోవటం వల్ల ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారండి. పురుషోత్తపట్నంలో కొనుక్కుని ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉంటున్నారండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటున్నారండి.